హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇక్కడ చాలా రోజులు అయింది కదండి మా ఇంటిని చూపించి. ఇప్పుడైతే ఎంటీ కిచెన్ అయితే చూపిస్తున్నాను. ఎంటీ కిచెన్ అని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఉన్న సామాన్ అంతా ఇక్కడ లేవండి, వేరే చోటికి వెళ్ళిపోయాయన్నమాట. కాబట్టి ఎంటీ కిచెన్ అయితే చూపిస్తున్నాను. గిన్నెలు అయితే లేవు, కానీ గరిటెలు మాత్రం ఫుల్గా ఉన్నాయి కదండి. చూడండి, అంతా ఎంటీ కిచెన్ అయితే చూపిస్తూ ఉన్నాను. మన వీడియోస్ చూసే వాళ్ళైతే నా కిచెన్ని గుర్తుపట్టే ఉంటారు. చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ తీస్తూ ఉన్నానండి. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చేసి 2 months అయితే రెస్ట్ తీసుకున్నానండి. కాబట్టి గ్యాప్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ మన వీడియోస్, మన డైలీ రొటీన్కి అయితే వచ్చేద్దామని, ఇంకా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుందామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడున్న సామాన్ అంతా అత్త దగ్గర ఉన్నాయండి. అత్త వాళ్ళు మేము ఒకే చోట ఉంటాము. అత్త వాళ్ళకి నేనే వండి పెడుతూ వండి తీసుకెళ్ళేదాన్ని అనమాట. అదే కర్రీస్ కానీ ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా కానీ నేనే వండి తీసుకెళ్లేదాన్ని. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ లేను, అక్కడ మాత్రమే ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న సామాన్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయింది. ఇంక ఇప్పుడైతే ఈ కిచెన్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసానండి. కొంచెం హెల్త్ అయితే బాగుందిలేండి. నా హెల్త్ ఎందుకు ఇంత అప్సెట్ అయిందో నేను లాంగ్ వీడియోలో కానీ షార్ట్ వీడియోలో కానీ చెప్దామని అనుకుంటూ ఉన్నానండి. ఎవరైనా కానీ చెప్పడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే చెప్పగలుగుతాను. ఇంట్రెస్ట్ చూపించకుండా, మీరు లైక్స్ ఇవ్వకుండా, నాకు వ్యూస్ రాకుండా ఉంటే నేను చెప్పలేనండి. ఎందుకంటే మీరు చూసి లైక్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి మీరు చూపించే ఇంట్రెస్ట్ని బట్టే నేను చేద్దామని అనుకున్నాను అనమాట. ఆ వీడియోస్ అన్నీ కూడా. దుమ్ము అయితే విపరీతంగా పట్టేసింది చూడండి. ఇలా అంటుంటేనే ఎంత దుమ్ము వచ్చేసిందో చూడండి. నా చేతికి గోరెంటాకు ఉందన్నమాట, కాబట్టి ఎర్రగా ఉంది చెయ్యి అంతా. ఇదంతా దుమ్మే అనమాట. ఇదంతా చూడండి, ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇప్పుడు గ్యాస్ అయితే ఎలా ఉందో చూడండి. గ్యాస్ మొన్న మా వారు అయితే తుడిచారండి, అందుకోసమే కొద్దిగా నీట్గా ఉన్నట్టుగా ఉంది. వాటి మీద దుమ్ము లేదు. ఇప్పుడు ఈ వంట రూమ్ అంతా క్లీన్ చేద్దాం. నన్ను చూసి భయపడకండి, హెన్నా పెట్టుకున్నాను కాబట్టి నేను కవర్ క్యాప్ పెట్టేసుకున్నాను. కొద్దిగా భయపడకుండా మన వీడియోస్ చూడండి. ఈ హెన్నా ఎలా పెట్టుకున్నాను, ఇండిగో ఎలా పెట్టుకుంటున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే హెన్నా పెట్టుకొని వాటి పని వాటిదే, మన పని మనదే, దులపడం అనమాట. కాబట్టి వీడియో ఖచ్చితంగా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి అబ్బా. చిన్న యూట్యూబర్స్కి కొంచెం సపోర్ట్ ఇస్తే వాళ్ళు కూడా పైకి వస్తారు కదా. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. క్లీనింగ్ అంటే లోపల డీప్గా ఏం లేదండి. ఉగాదికి అంతా క్లీన్ చేసేసాను. శ్రీరామనవమికి సిజరింగ్కి అయితే వెళ్ళిపోయాను హాస్పిటల్కి. శ్రీరామనవమి నుంచి 2 months అంతా కూడా అత్త వాళ్ళ దగ్గరనే ఉన్నాము. మేమైతే ఇక్కడికి రాలేదన్నమాట. పడుకోవడానికి అలా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళము ఈ ఇంటిని. కాబట్టి కొద్దిగా దుమ్ము అయితే ఉంది, కాకపోతే అంత దుమ్ము లేదు. పైన క్లీన్ చేసి అన్నీ సర్దేసుకుందామని చెప్పేసి క్లీనింగ్ సెక్షన్ అయితే మొదలు పెట్టేశాను. అంతా ఎప్పుడంటే ఉగాదికి అంతా క్లీన్ చేశాను అనమాట. ఏమీ లేదులేండి దుమ్ము అయితే. అక్కడక్కడ ఉన్నట్టుగా అనిపించింది, పెద్దగా దుమ్ము అయితే లేదు. మళ్ళీ మన ఓల్డ్ వీడియోస్లోకి అయితే రావాలండి. కొంచెం హెల్త్ అయితే బాగా అప్సెట్ అయిపోయింది. 2 months నుంచి అసలు వీడియోస్ తీయట్లేదు, ఏమీ తీయట్లేదు. ఓన్లీ రెస్ట్ మోడ్లోనే ఉన్నాను. అంతా ఉగాదికి అంతా క్లీన్ చేశానండి. క్లీన్ చేసేసి నేను సిజరింగ్కి వెళ్తానని తెలిసే అంతా క్లీన్ చేసి వెళ్ళాను అనమాట. మళ్ళీ ఎప్పుడు చేసుకుంటాను ఏమో అనిపించి, మళ్ళీ డీప్గా అయితే చేయలేం కదా, కొంచెం హెల్త్ బాగాలేదు. కాబట్టి పైన అయితే చేయగలము అని చెప్పేసి అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోయాను అనమాట. పైన కొంచెం లైట్గా దుమ్ము పట్టినట్టుగా ఉందన్నమాట. పిల్లలకి స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి. మనకు కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది స్కూల్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి. స్కూల్ స్టార్ట్ అయ్యాయనే మేము ఇంకా ఇక్కడికి
వచ్చేద్దామని చెప్పేసి అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్య హెయిర్ కేర్ చాలా బాగా తీసుకుంటున్నానండి. వైట్ హెయిర్ వచ్చిందండి, నాకు కూడా వైట్ హెయిర్ రాలేదని చెప్పాను. కాకపోతే వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా చేద్దాము, ఇంకా హెయిర్ అంతా కూడా బాగా చేసుకుందామని చెప్పేసి హెయిర్ కేర్ అయితే బాగా తీసుకుంటూ ఉన్నాను. వీడియోస్లో చూపించాను కదా, ఆయిల్ అయితే పవర్ఫుల్ ఆయిల్ అని చెప్పానండి. ఎందుకంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగే హెడ్ బాత్ చేసుకోవచ్చు. 2 days కూడా అలానే పెట్టుకోవచ్చు అండి. ఆయిల్ ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే వాటిలో మనం ఏమి కెమికల్స్ ఏమి కలపలేదు కదా. కాబట్టి నిరభ్యంతరంగా 2 days 3 days పెట్టుకుని తర్వాత హెడ్ బాత్ చేసుకోవచ్చు. కామెంట్ పెట్టారు, అందుకే చెప్తున్నానండి. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. చూడండి, చీమలు పట్టాయన్నమాట. వీటిలో కనిపిస్తున్నాయా చీమలు అన్నీ. ఇదైతే మా వారు కల్లుపు వేసి పెట్టారు, వీటిలో చిలుం పట్టడానికి రెడీగా ఉంది అనమాట. ఇది నేను వడియాల్లో వేసుకోవడానికి ఒట్టిమిర్చిని క్రష్ చేశానండి. ఆ క్రష్ని వీటిలో పెట్టేసుకున్నాను, అలానే పెట్టేశారనమాట. వీటిని శుభ్రం చేయాలి ఇప్పుడు. ఇంకెక్కడ చూడండి తుమ్ము అంతా. ఇది ఏందనుకున్నారు, ఇది ఉంటుంది కదా రిల్లల మందు, అది తీసుకొచ్చి పెట్టేశారు. అక్కడక్కడ రిల్లలు ఉన్నాయని చెప్పేసి మా వారు. ఇంకా వీటన్నిటిని క్లీన్ చేయాలన్నమాట. గిన్నెలు అయితే చూడండి దుమ్ము పట్టేసాయి. నేను చూపిస్తాను చూడు, అద్దో దుమ్ము చూడండి ఎలా వచ్చిందో. ఇంత దుమ్ము అంతా లోపలికి ఉన్నా కూడా మా ఇంట్లో ఎంత దుమ్ము పట్టేసిందంటే అంత దుమ్ము పట్టేసింది. చూడండి దుమ్ము అంతా కూడా. వీటిలో వాటర్ ఏమీ లేవండి, పక్కన తీయాలా. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night. ఇల్లంతా మొత్తం క్లీన్ చేసుకోవడానికి 2 days అయితే పడుతుందండి. నేను ఫస్ట్ వంట రూమ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను. అంతా దుమ్ము చేశానండి. దుమ్ము అంతా క్లీన్ చేసిన తర్వాత అయితే నేను ఇక్కడ వాటర్తో పెడుతూ ఉన్నాను. వాటర్ పెట్టేసి నీట్గా కుక్ చేస్తే కొంచెం అరోమా స్మెల్ అలాంటివి వస్తాయి కాబట్టి అంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. లిక్విడ్ అయితే వేసానండి, సోప్ లిక్విడ్, ఫ్లోర్ లిక్విడ్ ఉంటుంది కదా, అదైతే వేసి కొద్దిగా కల్లుప్పు వేసేసి కుక్ చేస్తూ ఉన్నాను. వరకు కింద కూర్చోకూడదు అని చెప్పారండి డాక్టర్ గారు. కాబట్టి స్టూల్ వేసుకొని కూర్చున్నాను అనమాట.
కిందికి వంగకుండా తొందరగా బొక్కిన కింద కూర్చోకుండా పనులు చేసుకోమని చెప్పారనమాట. కాబట్టి కింద కూర్చోకుండా ఇలా స్టూల్ మీద కూర్చొని పనులు అయితే చేస్తూ ఉన్నాను. ఎంత రెస్ట్ తీసుకుందామన్నా కూడా మన ఆడవాళ్ళకి రెస్ట్ తీసుకోవాలనిపించదు కదండి. నాకు కూడా అసలు రెస్ట్ టైంలో అయితే ఏమీ పొద్దుపోలేదనమాట. వీడియోస్ తీసుకుంటున్నాను, అలాగని పిల్లలకి ఇంట్లో వంట ఇదంతా చేసుకుంటూ ఉన్నాను కదా. ఆ 2 months ఎలా గడిచిపోయిందో అలా గడిచిపోయిందండి. అసలు నాకైతే పొద్దే పోకుండా ఉండింది. ఎంత పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా మన మన వ్యాపకం ఉంటుంది కదా, ఆ వ్యాపకంలో పడిపోతే మనకు అదే దూరంగా ఉంటుంది. చూడండి, అంతా క్లీన్ చేశారనమాట. అంతా దుమ్ము దులిపేసి నీట్గా అంతా నీట్గా కిందక్క గిన్నెలు అన్నీ తీసేసి క్లీన్ చేశాను. గ్యాస్ స్టవ్ అంతా కూడా తుడిచేసాను. ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసాను. అన్ని స్పూన్స్ గరిటెలు అన్నీ మొత్తం గిన్నెలు అన్నీ కూడా కడిగేసాను అనమాట. ఫైనల్ లుక్ అయితే వంట రూమ్ అంతా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండో ఇక్కడికైతే రావాలి గిన్నెలన్నీ తీసుకొని. ఇదే అండి ఇంకా ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.